అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. పొన్నం ప్రభాకర్ గారు ఏదో మాట్లాడుతున్నారు. చాలా గౌరవం ఆయన అంటే నాకు. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలీదు. ఏదో ఫ్రస్ట్రేషన్ అయ్యి ఉండొచ్చు. కూడా అవసరమైతే రాజకీయంగా చాలా మంది పోటీ చేసి గెలుస్తూ ఉంటారు. ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి నీ అయ్యే జాగిరియా పైసలు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే ఇంకొక మాట మాట్లాడతారు, రానియరా తిరగనియరా. గత 4 నెలల కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను తెలంగాణ గెస్ట్ గా ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చి అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా సార్? ఎవరికి గెస్ట్ కాదు. పివి నరసింహారావు గారు భారతదేశము ముద్దు బిడ్డ నంద్యాలలో పోటీ చేశారు. జయప్రద గారు మన తెలుగు ప్రముఖ సినీ నటి ఉత్తరప్రదేశ్లో రాంపూర్లో పోటీ చేశారు. అలాగే రామ్టెక్ నుంచి పోటీ చేశారు పివి నరసింహారావు గారు. ఇందిరాగాంధీ గారు వచ్చి మెదక్ నుంచి పోటీ చేశారు. ఎవరు ఎక్కడైనా పోటీ చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. మీరు ఇంత సీనియర్ రాజకీయ నాయకులు అయ్యుండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తానంటే స్వాగతించాలి, స్వాగతించి తీరాలి. స్వాగతించి రండి, పోటీ చేయండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే మీరు గెలవండి, మమ్మల్ని ఆదరిస్తే మేము గెలుస్తాం అని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. కానీ మీ అయ్య జాగీరా, నాన్న జాగీరా, తాత జాగీరా ఎందుకు సార్? ఇది ఎవరి జాగీరు కాదు, ఇది భగవంతుడి జాగీరు. ఈ భూమి భగవంతుడి జాగీరు. మనందరం ఇక్కడ అద్దెకున్నాం. దేవుడు చెప్తాడు ఏదో రోజు చేయి ఖాళీ అంటే ఒక్క సెకండ్ లేకుండా ఖాళీ చేయాలి. ఆ నిజం తెలుసుకుని బతకాలి మనం.